తాజాగా కులగణన సర్వే నేపథ్యంలో వివాదం రేగుతుంది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, నిజంగా ప్రజలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా సర్వేలో పాల్గొన్నప్పుడు అందరినీ కౌంట్ చేయనప్పుడు ఈ నివేదిక కరెక్ట్ ఎట్లా అవుతుందనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. స్వేచ్ఛ, మీరు చెప్పినట్టుగా ఈపాటికే బీసీల పట్ల వివక్ష చూపినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ప్రజాక్షేత్రంలో ఈపాటికే ఎదురుదెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి బీసీలతో తలగొక్కునే ప్రయత్నం చేస్తుంది, బీసీలకు కరువులు పెట్టే ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా కనబడుతుంది. ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వారిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరిపుష్టిగా కల్పించే బాధ్యత నాది, రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 42% రిజర్వేషన్లు పెంచుతామని మాట ఇచ్చి వాళ్ళ మాట తప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు అడుగులు స్పష్టంగా కనబడుతున్నాయి. డిక్లరేషన్ కమిటీ ఏర్పాటు చేశారు, దానికి చైర్మన్ ఏర్పాటు చేశారు. రిపోర్ట్ వచ్చిందని ఇవాళ ప్రజలను ముఖ్యంగా బీసీలను వెనుకబాటు చర్యకు కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తుంది, దగా చేస్తుందనే అభిప్రాయం బీసీ సంఘాలలో మేధావులలో స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెనుకబాటుతనానికి మళ్ళీ అటువైపు నడిపించే కుట్ర స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ ఏవైతే సోషల్ ఎకనామిక్ సర్వే నిర్వహించారో ఆ సర్వేలో స్పష్టంగా ప్రజలెవరూ పాల్గొనలేరు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, లంబాడి తాండాలు, అదేవిధంగా సుదూర ప్రాంతాలు ఉన్నటువంటి గుట్టకు, అదేవిధంగా చెట్ల పంటి ఆవాసం ఉన్నటువంటి ఈ గిరిజనులకు సంబంధించిన డాటా సమగ్ర సర్వే చేయలేరు. కొన్ని ప్రాంతాలలో కేవలం స్టిక్కరింగ్ మాత్రం ఏర్పాటు చేశారు. ఆ స్టిక్కరింగ్ అయిన తర్వాత గడువు ముగిసిందని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎమ్యునేటర్స్ ఎక్కడికి వెళ్ళలేరు. ఖాళీ ఫోన్ల ద్వారానే సమగ్ర కుటుంబ సర్వే చేశాము, సోషల్ ఎకనామిక్ సర్వే చేసినామంటే చెప్తున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. తమిళనాడు తరహాలో బీసీలకు న్యాయం చేస్తామని మాట చెప్పి 69% ఇవాళ రాజకీయంగా రిజర్వేషన్ కల్పించినటువంటి తమిళనాడుకు ఇక్కడ అధికారంలో చెలాయిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పొంతన లేదని స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా బీసీలు వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయాన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు వల్ల ఆ సర్వేకి సంబంధించిన అంశాలు బయటకు వచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో జజమెత్తిన సందర్భం, సొంత పార్టీకి చెందిన నేతలే విమర్శించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మరో ఉద్యమానికి ఇవాళ బీసీ నాయకులంతా వివిధ సందర్భాలలో అనేక అంశాలపైన సెమినార్లు నిర్వహిస్తున్నారు. బీసీలంతా సమిష్టి ఉద్యమానికి పురుడు పోసుకుంటున్నారు. ఇదే విధానం కొనసాగితే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పూర్తి స్థాయిలో బీసీకి సంబంధించిన ఎవరైతే జనాభా ఉందో పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అత్యంత నియంత్రిత ధోరణులకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలను మోసం చేసి కుట్రలకు పాల్పడుతూ ఇంకొక వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇటువంటి అంశాన్ని ఈ టైంలో ముందు తెర మీదకి తీసుకొచ్చింది, ఇప్పుడు లేవనెత్తుకుంది అనే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఒకవైపు బీసీలకి అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుందని చెప్పి అంతా మాట్లాడుతున్న తరుణంలో నిజంగా కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న నేపథ్యంలో నిజంగా అది గెయిన్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? మొత్తానికి ఇప్పుడు 15వ తారీఖు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని హరిబరిగా ప్రభుత్వమే ప్రకటించింది. అందుకు విధి విధానాలు ఖరారు చేసింది. 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తే రేపు అసెంబ్లీని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని లేవనెత్తే ప్రమాదం పెడుతుంది. అది కూడా స్వల్పకాలిక చర్చ మాత్రమే ప్రవేశపెడతామంటున్నారు. అనేక జీవితాలకు సంబంధించింది. జనాభా దామాష ప్రకారం అత్యధికంగా జనాభా ఉన్న రాష్ట్రంలో దాని స్వల్పకాలిక చర్చ మాత్రమే పెట్టి తప్పించుకునే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కించాలనే ప్రయత్నం ఒక కుట్ర స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఓడించేది బీసీలే. బీసీల ఓట్లు ప్రభుత్వానికి అవసరమైతే తప్ప బీసీల స్థితిగతులపైన, బీసీల అభ్యున్నతిపైన, బీసీలు సామాజిక ఆర్థికంగా రాజకీయ ఎదుగుదలను విడనాడే విధంగా ఇవాళ తీసుకొస్తున్నటువంటి సర్క్యులర్ కానీ, ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి గెజిట్ నోటిఫికేషన్ కానీ వివిధ అంశాల పట్ల బీసీలు అంతా చైతన్యమయ్యారు. ముఖ్యంగా జనాభా దామాష ప్రకారం ఆనాడు నుంచి బీసీలు చెప్తున్నారు మేమెంతో మాకంతా అనే నినాదంతో ప్రతి బీసీ కూడా వాళ్ళ చైతన్యవంతమైనారు. అదేవిధంగా మనకు రావాల్సిన న్యాయమైన వాటా, ధర్మమైన వాటా పడి ఈ పాటికే బీసీ సంఘాలు, బీసీ నేతల ఆధ్వర్యంలో కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కోర్టు కూడా అనేక పర్యాయాలుగా తామాష ప్రకారంగా బీసీలకు న్యాయమైన వాటా దక్కలేదని తేల్చి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి ఒక కుంటి సాకులను చూపించి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ
సంఘాల నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారి సారథ్యంలో అనేక సెమినార్లను పాల్గొన్నారు. అనేక అంశాలపైన ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల, ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరి పట్ల బీసీ నేతలు బగ్గుమంటున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి గుణపాఠం ఇచ్చే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ తప్పించుకున్నామని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ సంబంధించిన కమిటీ నేతలు ఎక్కడ సర్వే చేశారు, ఏ ఆధారాలు చూశారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కొంతమంది సర్వే చేయడానికే ఒప్పుకోలేదు, సర్వేలో సమగ్రంగా జరగలేదు, సర్వేకు నిరాకరించారు. ప్రభుత్వమే చెప్పింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 28,000 మంది సమగ్ర ఈ ఏదైతే సోషల్ ఎకనామిక్ సర్వేలు ఉన్నారో 28,000 మంది పాల్గొనలేదని ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కలెక్టర్లు తేల్చి చెప్పిన సందర్భంలో ఒకటేసారి జనాభా పెరిగిందా తగ్గిందా అనే అంశం పైన క్లారిటీ క్లియర్ కస్ట్ గా లేకపోవడంతో ఈ సర్వేని ఎట్లా బయటకు తీసుకొస్తారు. ఇక్కడ అనేక కులాలకు ఉపకులాలుగా భావించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్ జరిగింది. ముస్లిం సమాజంలో కూడా కొంతమంది బీసీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా వివిధ క్యాస్ట్లకు సంబంధించిన వ్యక్తులు కూడా బీసీలుగా పరిణతి చెందారు. అందుకు తగ్గట్టుగా అవకాశాలు. ఇప్పుడు వాల్మీకి బోయ విషయంలో స్పష్టత లేదు. ఒక దగ్గర బీసీలుగా ఉన్నారు, ఒక దగ్గర నాయక్పోడ్ కాస్ట్ కింద ఉన్నారు. ఇది ఈ సోషల్ ఎకనామిక్ సర్వేలో వాళ్ళు కొంతమంది ఒక చోట ఒకలాగా రాసుకున్నారు. వారు ఏ విధంగా చెప్తున్నారనే విషయం ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 28,000 మంది సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే మొన్న నవంబర్లో నిర్వహించిన సర్వేలో నేరుగా పాల్గొనలేదు. అనేక మందికి స్టిక్కర్లు అంతికిచ్చారు తప్ప సర్వే పూర్తి స్థాయిలో చేయలేదు. ఇలా వివరించడం వల్ల ముఖ్యంగా బీసీ ఉద్యోగస్తులు కానీ, బీసీ నాయకులు కానీ, బీసీకి సంబంధించిన ఆర్థిక సౌలంబనకు ఉపయోగపడే అనేక మంది నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అయితే రవీందర్, ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలకు సంబంధించి ఇదే విధంగా కొంతకాలం హడావిడి చేయడము, ఆ తర్వాత ఆఖరి వరకు కాలయాపన చేసి ఆఖరికి తుస్సు అనిపించడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా వస్తుంది. అంటే ఈ సందర్భంలో కూడా అంటే ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి దానికి సంబంధించి ఏదో హడావిడి చేసి, అంటే వాస్తవ ఉద్దేశం వేరే ఉంటుంది, ఆచరణలో ఉంచేది వేరే ఉంటుంది. దీన్ని కూడా అట్లా భావించాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే చాలాసార్లు అనేక అంశాలకు సంబంధించి ఒక డెడ్ లైన్ విధించి ఒక లెక్కలు పకడ్బందీగా లెక్కలు చెప్పి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి ఆఖరికి వచ్చేసరికి ప్రజలంతా నిరాశ చెందిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా గతంలో. రైట్, మీరు అన్నట్టుగా ముమ్మాటికి నిజమే. ప్రభుత్వం ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా, ఏ అంశాన్ని లేవనెత్తినా ఫస్ట్ హైప్ క్రియేట్ చేయడం, తర్వాత లోఫాల్కి వెళ్ళడం మనం తరచూ చూస్తుంటాం. అనేక పథకాలు మొన్న 26వ తారీఖు 4 పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రచారాలు చేసి అంగు ఆర్భాటాలు సృష్టించి ప్రతి నియోజకవర్గానికి ప్రతి దగ్గర ఎమ్మెల్యేని పెట్టి, జిల్లాకు ఒక మంత్రిని పెట్టి, కేవలం ఒక నియోజకవర్గానికే ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, చిన్న గ్రామాలను ఎంపిక చేసి ఈ 4 పథకాలు అమలు చేశామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని డైవర్ట్ చేసి ఇవాళ రేషన్ కార్డులు కానీ, ఉపాధి హామీకి సంబంధించిన అనేక అంశాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇతరత్ర అనేక అంశాలను ఇవాళ లేవలైతే ప్రమాదం ఉంటుంది. కానీ ఇవాళ బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకేదో న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా నటించి తప్పించుకునే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. రేపటి జరగనున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ బీసీలు అత్యధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జనాభా తమాషా ప్రకారం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు హోదాలో కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో చెప్పాడు. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇదంతా ఇవాళ బీసీ సమాజం గమనిస్తుంది. బీసీలు రేపటికి తిరుగుబాటు బావుట ఎగరవేసే ప్రమాదం ఉంది. ఏదైతే వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పారో ప్రతి అంశాన్ని నిలదీస్తున్నారు. అందులో ఇవాళ ప్రజా వ్యతిరేకతను పూర్తి స్థాయిలో వెంటగట్టుకున్నటువంటి ప్రభుత్వం మరో అంశాన్ని తేవలెత్తుకొని బీసీలతో ఇబ్బంది పడే ప్రయత్నాన్ని స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ.